ప్రధానమంత్రి మరో కొత్త ఆలోచన చేశారనమాట. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఆరోగ్యం చాలా బాగుండాలి అనే విధంగా ఆయన ఒక కొత్త ఇనిషియేటివ్తో అయితే వస్తున్నారు. మరి దాదాపు 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అంటున్నారు. అసలు ఏంటి అది, ఏ పథకం కింద ఇవ్వబోతున్నారు? అంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం అని కాదు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కూడా ముఖ్యంగా పేదలందరూ కూడా కావాల్సింది ఏంటి? విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం ఉంటే చాలు, వాళ్ళు ఫ్యూచర్లో ఏం కావాలనుకున్నా కూడా, లేకపోతే ఏది సాధించాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సాధించగలుగుతారు. విద్య ఉంటే మనము ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా విద్య అనేది కొనలేం. అది చదువుకుంటే తప్ప ఇంకా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, కోట్లు పెట్టి కొనుక్కున్నా కూడా విద్య అనేది మనకు రాదు. మనంతలో మనమే చదువుకోవాలి. సో వైద్యం అనేది మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా కూడా వచ్చినటువంటి రోగం నయం అవుతుందా అంటే లేదు, దానికి సరైన ట్రీట్మెంట్ కావాలి. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలామంది కోట్లాధికారులం అంటారు, లక్షాధికారులం అంటారు, కానీ వాళ్ళ ఒంట్లలో ఉన్నటువంటి రోగాలు చూస్తూ ఉంటే ఆ కోట్లు ఖర్చు పెట్టినా కూడా కంప్లీట్గా వాళ్ళ ఆస్తి మొత్తం అమ్ముకున్నా కూడా రోగాలు పోవు. సో డబ్బులన్నీ ఏం చేసుకుంటారు? సో ఈ విధంగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేశారు. మనందరికీ తెలుసు, స్టార్టింగ్ నుంచి కూడా ఈ యొక్క పథకం అనేది ఉంది, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి. సో భారత్ అంతా కూడా ఆయుష్మాన్ భవతి లాగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచన అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఉన్నటువంటి ప్రజల కన్నా కూడా ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క పథకం రీచ్ అవ్వాలి అని చెప్పేసి కొత్త ఆలోచనతో వచ్చారనమాట. సో దాదాపుగా ఇప్పటి వరకు మన దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక 40% పీపుల్ అందరూ కూడా ఈ పథకానికి అర్హులవుతూ ఉన్నారు. దేశంలో చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటే రోజు కూడా కొన్ని లక్షల మంది హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఏదో ఒక రకాల కారణాలు కావచ్చు, ఒంట్లో ఉన్నటువంటి రోగాలు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, గుండె సంబంధిత వ్యాధులు కావచ్చు, కంటికి సంబంధించినటువంటి అవి కావచ్చు. అంటే ప్రతి ఒక్క దాని పట్ల కూడా అంటే మనము బాగున్నప్పటికీ కూడా డైలీ రోడ్ల పైన కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, డబ్బులు లేని వాళ్ళని కూడా కాదు. ఉన్న వాళ్ళంటే ఓకే, కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ అవుతారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళ కోసం ఆలోచించి ప్రధానమంత్రి గారు ఈ విధంగా గొప్ప ఆలోచన చేశారనమాట. దాదాపుగా 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా అంతు ఉందన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎంతమందికి అయితే 40% పీపుల్కి ఒక పథకం అంతు ఉందో ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్కువగా చేయడం అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క స్థాయితోని, ఆర్థిక స్థాయితోని సంబంధం లేకుండా అందరికి కూడా ట్రీట్మెంట్ అందాలి అని చెప్పేసి ఆ విధంగా కూడా ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క పథకానికి కూడా ఒక మీనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది కూడా ప్రభుత్వం అంటే పడని వాళ్ళు, అంటే ముఖ్యంగా పార్టీ అంటే పడని వాళ్ళు ఆ ఒక అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు అన్నీ కూడా అమలు తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు అందరూ కూడా తీసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ పార్టీ విషయానికి వస్తే అరే ఆ పార్టీ అంటే మాకు పడదు అని చెప్పేసి ఇంకా దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, ఈ పథకాలు ఏవి కూడా అనవసరంగా పెట్టారు, ఇదంతా అవసరమా, డబ్బులు వేస్ట్, ఈ విధంగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే లబ్ధి పొందుతారు, ఆ తర్వాత మళ్ళీ వేలెత్తి చూపిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ విధంగా ఎలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా, ఏ విమర్శను కూడా పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా కావచ్చు, కార్పొరేట్ స్టైల్లో వైద్యం అనేది ఖచ్చితంగా అందాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించాలి, ఆయుష్మాన్ లాగా జీవించాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో మరి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా మన దేశంలో ఒక ఏడాదికి కొన్ని లక్షల మంది ఈ పథకాన్ని లబ్ధి పొందుతూ ఉన్నారనమాట. వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకుంటూ ఉన్నారు.